హలో ఫ్రెండ్స్. ఈరోజు ఎక్సెల్ వీడియోలో వచ్చేసి మనం చెప్పుకోబోయే ట్రిక్ ఏంటంటే, ఇక్కడ మనకి నేమ్స్ ఉన్నాయండి. అట్లాగే ఇక్కడ సాలరీ కాలమ్ ఉంది. అంటే ఇక్కడ ఈ పర్సన్‌కి మనము సాలరీ ఎంట్రీ చేయాలి. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏ ఫార్మాట్‌లో ఉంది? జనరల్ ఫార్మాట్‌లో ఉంది. ఉన్నప్పుడు ఒక 7,00,000 ఎంటర్ చేస్తాం. 7,00,000 ఎంటర్ చేసినప్పుడు ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత మనకిక్కడ డెసిమల్స్‌లోకి రావాలి నంబర్‌లోకి. రావాలి అంటే ఇట్లా 2 జీరోస్ యాడ్ చేసుకోవాలి. కామా యాడ్ చేస్తేనే అక్కడ లాక్స్ అది కన్వర్ట్ అవ్వడం, నంబర్‌లో కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇవన్నీ అక్కర్లేకుండా షార్ట్‌కట్ వే వచ్చేసి ఏంటి అంటే, ఈ ఫార్మాట్‌లోకి వెళ్ళిన తర్వాత మనము ఈ కాలమ్ మొత్తం సెలెక్ట్ చేసుకొని, ఫార్మాట్‌లోకి వెళ్ళి నంబర్ ఫార్మాట్‌లోకి చేంజ్ చేస్తాం. చేంజ్ చేసిన తర్వాత ఇక్కడ 7E5 అని ఇద్దాం. ఇచ్చి ఎంటర్ చేద్దాం. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ అయింది. దాన్ని ఏం చేయాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ 1 అని పెడితే గనక మనకిక్కడ నంబర్ ఫార్మాట్‌లోకి కన్వర్ట్ అయిపోయింది. అట్లాగే మనకు కావాల్సిన డెసిమల్స్‌లోకి, లాక్స్‌లోకి కూడా కన్వర్ట్ అయింది. సో, ఇట్లా అనేది మనము షార్ట్‌కట్ వే అంటే కంట్రోల్ షిఫ్ట్ 1 ప్రెస్ చేస్తే మనకి నంబర్ ఫార్మాట్, కరెన్సీ ఫార్మాట్‌లోకి అనేది చేంజ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో, మనం ఇక్కడ ఈజీగా ఏదైనా టైప్ చేసేసుకోవచ్చు. సో, ఇట్లాగా. సో, ఇలా నంబర్ అనేది టైప్ చేసుకోవచ్చండి. అట్లాగే ఇంకొక షార్ట్‌కట్ వే వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే గనక, ఇక్కడ మనకి నేమ్స్ ఉన్నాయి, ఈమెయిల్ ఐడీ ఉంది, డిపార్ట్‌మెంట్ ఉంది. కానీ ఇవి వాటికి సరిపడా విడ్త్‌లో అనేది లేదండి. సో, ఈ విడ్త్‌లో లేనప్పుడు ఏం చేయాలి అంటే, మనం దీన్ని కాలమ్స్ మొత్తాన్ని సెలెక్ట్ చేసి ఆల్ట్ హెచ్‌డబ్ల్యూ అని ప్రెస్ చేస్తే గనక, ఆ సెల్ విడ్త్ ఎంతైతే అవసరమైతుందో, ఆ విడ్త్ అనేది ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేసేసుకోవడం అనేది జరుగుతుందండి. సో, చూసారు గదా! ఇది ఆల్ట్ హెచ్‌డబ్ల్యూ అని ప్రెస్ చేస్తే విడ్త్ అనేది అడ్జస్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఇదండి ఇవాల్టి షార్ట్‌కట్ వీడియో వచ్చేసి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.